రాజకీయ నాయకుడు నైతిక విలువలు మర్చిపోయి విలువలు ఒలువలు మర్చిపోయిన వెధవలకి తగిన గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వం చెప్పిద్ది అనే దానికి ఉదాహరణ ఈ వంశీగాడి అరెస్టు. కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా? నీకు నాకు కుదరలేదు అనుకో, అందుకని నిన్ను అరెస్ట్ చేస్తే కాదు, నువ్వే కక్షతో చేసినట్ట. నువ్వు తప్పు చేసినా కానీ నిన్ను అరెస్ట్ చేయకూడదా? మీ పేరు? నా పేరు గోరంట్ల శ్రీనివాసరావు. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఈ 7 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇంకా పురిటి అవస్థ నుంచి ఇంకొంచెం బయటికి రావాల్సిన ఇది ఉంది. ఎందుకంటే జగన్ అంత దరిద్రం చేసిపోయాడు ఈ రాష్ట్రాన్ని. ఈ అధిగమించే క్రమంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అంతే, భవిష్యత్తు అయితే బ్రహ్మాండంగా ఉండిద్దని మేము భావిస్తున్నాం. ఎందుకని గత 5 సంవత్సరాల్లో కూడా ఆయన కూడా మంచి పరిపాలన అందించాడంట కదా. ఏ మంచి పరిపాలన? విధ్వంసం తప్ప ఇంకేమీ లేదు. అతని పరిపాలన విధ్వంసం తప్ప ఏమీ లేదు. ప్రత్యక్షంగా నేను బాధితుడిని. 2019లో నవంబర్ నెలలో వర్క్ కంప్లీట్ చేస్తే ఈ రోజుకి నాకు పేమెంట్ రాలా. ఈ 7 నెలల క్రితమే నాకు CFMS కొట్టారు. గవర్నమెంట్లో పేమెంట్కి రెడీ అయ్యి ఉంది. అంత ఘోరంగా పరిపాలన చేశాడు. ఓకే, రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకుడు నైతిక విలువలు మర్చిపోయి విలువలు ఒలువలు మర్చిపోయిన వెధవలకి తగిన గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వం చెప్పిద్ది అనే దానికి ఉదాహరణ ఈ వంశీగాడి అరెస్టు. ఈ వంశీగాడే కాదు, ఇంకో గుడివాడ కుక్క ఒకటి ఉంది. ఆ గుడివాడ కుక్కను కానీ వాడు ఒక ఆంబోతుకు నా కొడుకు, వాడి పేరు ఐ థింక్ చంద్రశేఖర్ రెడ్డి గాడు, మళ్ళా ఈ అంబటి రాంబాబు, ఇలాంటి వెధవలందరినీ పనిష్ చేస్తే కానీ రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం చేయడానికి నాయకులు ముందుకు వస్తారు. భవిష్యత్తులో వీళ్ళకన్నా ఇంకా అధ్వానంగా ఎవరన్నా మాట్లాడటం మొదలు పెడితే అసహించుకుంటారు ప్రజానికం రాజకీయాల్ని. అలాంటి వాళ్ళని పనిష్ చేస్తే భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి భాష, ఇలాంటి ఏదో పనులు చేయకుండా ఉంటారని నేను భావిస్తున్నా. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం అంటే ఏదో ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు అనేది పెట్టి అక్రమంగా లోపలేపిస్తున్నారు, రెడ్ బుక్ అనేది అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు ప్రజల మీద అని అంటున్నారు కదా. ప్రజాస్వామ్యయుతంగా చట్టపరంగా మాత్రమే వెళ్తున్నారు. రెడ్ బుక్లో ఉన్న పేర్లకైనా చట్టపరంగా కాకుండా అప్రజాస్వామిక విధానంతో జగన్ లాగా ఏ అరెస్టులు జరగల. తెలుగుదేశం లేదా ఈ కూటమి హయాంలో అప్రజాస్వామికమైన అరెస్టులు ఒక్కటి కూడా జరగలేదు. దానికి ఉదాహరణ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఏ టైంలో అమ్మా? ఆయన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఏంది? అలాంటి కండిషన్ ఏమైనా వల్లభనేని వంశీకి చేశారా? అలాంటి ట్రీట్మెంట్ వల్లభనేని వంశీకి చేశారా? వితౌట్ ఎవిడెన్స్ ఏ కేసు కంప్లైంట్ పెట్టట్లా. సరే, ఆ రోజు కోర్టులు బెయిల్ ఇచ్చినాయి చంద్రబాబుకి కానీ మిగతా వాళ్ళందరికీ. మరి వీళ్ళలో ఇప్పుడు నిన్నటిదాకా నందిగం సురేష్ గారికి బెయిల్ ఎందుకు రాలేదు? ఎంపీ గారికి, ఎక్స్ఎంపీ గారికి ఎందుకు బెయిల్ రాలేదు? మరి నిజంగానే అంటే నిజంగా క్రైమ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆయన రోజులు బెయిల్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఈ వంశీ విషయంలో ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందా లేదంటే చట్టపరంగా వెళ్తుందా? పక్కా చట్టపరంగా అమ్మా. ఎలాంటి కక్షపూరిత చర్యలు లేవు. కక్షపూరిత చర్యలు ఉంటే 250 రోజులు మేము ఈ ప్రభుత్వం ఆగాల్సిన అవసరం అయితే లేదు. 250 రోజుల తర్వాత అరెస్ట్ చేశారంటే ఎంత చట్టపరంగా వ్యవహరిస్తున్నారో చూసుకోండి. అతను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడిన భాషకి అతన్ని మరుసటి రోజే తెలుగుదేశం కార్యకర్తలని చంపేయాలి. అంత నీచమైన భాష మాట్లాడాడు. అలాంటి వాడిని కూడా చంద్రబాబు గారు చట్టపరంగానే మా ప్రభుత్వం చట్టపరంగా చేస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ వంశీ అరెస్టు. నా పేరు నాగేశ్వరరావు. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఈ 7 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, చాలా బాగుంది పరిపాలన. ఎందుకంటే ఎక్కడ రౌడీ దౌర్జన్యాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఎటువంటి పరిపాలన చూసారు అసలు 7 నెలల్లో? ఈ 7 నెలల్లో ఫ్రీగా ఇసుక దొరుకుతుంది, కొంచెం అందుబాటులో ఉంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి సక్రమంగా. ఏ వివాదాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా, హత్యలు అట్లాంటి రాజకీయాలు లేకుండా, ఏ గలాటలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన జరిగిపోతుంది. మరి రీసెంట్గా చూసుకుంటే వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నన్ను కిడ్నాప్ చేసిన ఎవరైనా అరెస్ట్ చేయాలి కదా, అట్లానే చేశారు.
కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన కావాలని అరెస్ట్ చేశారు. కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా? కక్షపూరితంగా నీకు నాకు కుదరలేదు అనుకో, అందుకని నిన్ను అరెస్ట్ చేస్తే కాదు, నువ్వే కక్షతో చేసినట్ట. నువ్వు తప్పు చేసినా కానీ నిన్ను అరెస్ట్ చేయకూడదా? అధికారం చేతిలో ఉంది కదా అని అధికారం చేతిలో ఉంటే రఘురామకృష్ణరాజు మాదిరిగా మేము కూడా అందరు నాయకులను తీసుకెళ్లి లోన పెట్టి వాయి తీసేవాళ్ళం. ఇప్పటికే గెలవంగానే 10 రోజుల్లోనే గెలిచిన సంతకం ప్రమాణం చేసిన రెండో రోజే వీళ్ళందరినీ జగన్తో సహా అందరినీ తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు మాదిరిగా వాయి తీసేవాళ్ళం. మాకు మా గవర్నమెంట్కి అధికారులు సపోర్ట్ ఉన్నాడు, మాకు నచ్చిన అధికారులు ఉన్నారు, మేమంటే ఇష్టమైన అధికారులు ఉన్నారు మా గవర్నమెంట్కి. అలాంటి వాళ్ళందరూ వాయి తీసి ఎవడో కూడా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇవాళ కూడా నడవలేకపోతున్నాడు. అలా చేసేవాళ్ళం మేము కూడా. మేము అది కాదు, మేము గాంధీ సిద్ధాంతం నడుపుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు గాంధీ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాడు. తన కొడుకు కూడా రెడ్ బుక్ కనుక పక్కన పొరపాటున ఆవేశంలో నోరు జారినా అతను బిజీగా ఉండటం కోసం మంత్రి పదవి ఇచ్చి ఆ శాఖలో బిజీ చేశాడు అతన్ని. అతను ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు లేకుండా గాంధీ సిద్ధాంతాలతో నడిచే పార్టీ మాది. మేము ఎప్పుడు గాంధీవాదులమే. అంటే దౌర్జన్యాలు ఇవన్నీ ఏమి చేయం. అది ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది చట్టపరంగా వెళ్ళారంటారా నిజంగానే? చట్టపరంగానే అతని మీద కేసు పెట్టాడని అతను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి 50 లక్షలు తను కోటి ఇస్తాను లేదా నీ ఫ్యామిలీని చంపేస్తానంటే భయపడిపోయి అతనే భుజం మీద చేసి ఎమ్మడి పెట్టుకొని లాక్కొని అతనే వెళ్ళి కోర్టుకు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిస్తే ఎవడూరుకుంటాడండి? సాక్ష్యం బెదిరించవచ్చా? న్యాయం కోసమే అరెస్ట్ చేశారు, నీతి నిజాయితీ కోసం. అలాంటి ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాల్సింది. ఈ మన గవర్నమెంట్ ఉండగానే మన గవర్నమెంట్లో తప్పులు చేసినప్పుడు దొరకబుట్టుకొని చేయాల్సింది. ఏదో అప్పుడు బతికిపోయాడు. గతంలో చూసుకుంటే ఆయన చాలా మాట్లాడినాడు కదా వల్లభనేని వంశీ. మాటలో ఏమన్నా వ్యక్తిగతంగా అంటాము, ఎన్నో అంటాము. ఎన్ని తీసుకొని పెట్టుకుంటే ఈయన గాంధీ సిద్ధాంతం తూ అని ఉమ్మేసినా తుడుచుకొని పోతాడు చంద్రబాబు నాయుడు. తూ అని ఎదురుగా పోయి ఉమ్మేసినా తుడుచుకొని పోయాడు చంద్రబాబు నాయుడు. గాంధీ సిద్ధాంతం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని సిద్ధాంతాన్ని నమ్మి ఇప్పుడు ఈ 50 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నాడు ఆయన. అందుకనే 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టినా కానీ ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పోలవరాన్ని ఎలా పూర్తి చేయాలి, రాజధాని ఎలా పూర్తి చేయాలి అనే దాని మీద బిజీ అయిపోయి ఈ శత్రుత్వాలను మర్చిపోయి అధికారాన్ని ఎలా ఉపయోగపెట్టి ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ముందుకెళ్తున్నాడు ఆయన. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మరి? గత 5 సంవత్సరాలు ఏముంది, 6 రూపాయలు దొరికిందో దెంగుదామని చూసినట్టు తప్పితే కార్యకర్త కాడి నుంచి అందరూ. మా వార్డు నెంబర్ కూడా 2 కోట్లు సంపాదించాడు. ఆ సంవత్సరానికి 2 కోట్లు లెక్కన 10 కోట్లు సంపాదించాడు 5 ఏళ్లలో. మా వార్డు యొక్క నెంబర్ కూడా పార్టీకి 10 లక్షలు సంపాదించినాడు ఎవడైనా 3 కోట్లు 4 కోట్లు సంపాదించుకున్నాడు ఆ గవర్నమెంట్లో. అంత దరిద్రమైన గవర్నమెంట్. రోడ్డు వేసాడా, ఏం వేసాడు? బెటర్ నొక్కాను 10,000 వేసాను. ఇంటి పన్ను 10,000 30,000 అయింది నాకు. కరెంటు బిల్లు 2,000 వచ్చేది 5,000 అయింది. ఇవాళ మళ్ళీ 2,000 అవుతుంది నా కరెంటు బిల్లు. ఇప్పుడే కరెంట్ బిల్లు ఎక్కువ పెరగల. నాకైతే అంతకుముందు 4,000 వచ్చింది, ఇప్పుడు 2,000 అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలా చేస్తానంటే ఆయన గాంధీ సిద్ధాంతాలు నమ్ముకొని పెరుగుతున్నాడు. గాంధీవాది చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేషన్తో పరిపాలిస్తాడు, తెలివైనడు. రాష్ట్రం అభివృద్ధి చేయాలని చూస్తాడు. అభివృద్ధి చేస్తే నిధులు వస్తాయి, పన్నులు వస్తాయి. అలాంటప్పుడు అన్నీ చేయగలుగుతాడు, ఇంకా అభివృద్ధి చేయగలుగుతాడు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బ్రహ్మాండమైన గవర్నమెంట్, చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు 5-6 సార్లు పరిపాలించాలని కోరుకుంటాం. ఓకే.